సుమారు 80 సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి 3 సంవత్సరాల వయసు నుండే తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో పంచ్ డైలాగ్స్తో ఆకట్టుకున్నాడు మాస్టర్ భరత్. వెంకీ, రెడీ, బిందాస్ వంటి సినిమాలతో చైల్డ్ ఆర్టిస్టులలోనే ఒక స్టార్గా ఎదిగి ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే మే 18 ఆదివారం రాత్రి మాస్టర్ భరత్ తల్లి కపిలాసని చెన్నైలో చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అంతా బాగానే ఉంది అనే టైంలో కన్నుమూశారు. దాంతో తను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న టైంలో తల్లి చనిపోవడంతో భరత్ ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్రమైన బాధలో ఉండిపోయాడు. అయితే మాస్టర్ భరత్ తల్లి చనిపోవడానికి ఆ భయంకరమైన వ్యాధే కారణమా? అసలు భరత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాలోకి ఎలా వచ్చాడు? తన ప్రతి సినిమాలోనూ శ్రీను వైట్ల భరత్కు ఎందుకు ఛాన్స్ ఇచ్చేవాడు? చైల్డ్ ఆర్టిస్ట్గా పీక్లో ఉన్న టైంలో సడన్గా సినిమాలను ఎందుకు ఆపేశాడు? ఇప్పుడు నిజంగానే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భరత్ నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏది అనేది కామెంట్లో తెలియజేసి వీడియోని చివరి వరకు చూడండి. మాస్టర్ భరత్ పూర్తి పేరు భరత్ కుమార్. ఇతను 1995 ఏప్రిల్ 9న చెన్నైలోని కపిల్హాసని బాలాజీ దంపతులకు జన్మించారు. భరత్ తండ్రి నెల్లూరు వాసి కాగా రైల్వే పని నిమిత్తం చెన్నై వెళ్ళి అక్కడ ఏజిఎస్లో అకౌంటెంట్గా పనిచేసేవారు. ఇక అక్కడే ఆయన కపిల్హాసని గారిని కలవగా ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వీరిద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని అనుకోగా అందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దాంతో ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక వీరికి భరత్ ఒక్కడే సంతానం. భరత్కి చిన్నప్పటి నుండే యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ విషయం తెలిసిన భరత్ అమ్మ ఎలాగైనా భరత్ని మంచి నటుడిని చేయాలని అనుకుంది. దాంతో ఆమె భరత్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే 6 ఏళ్ల వయసులో అతన్ని చెన్నైలో జరుగుతున్న ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించాలని అనుకోగా భరత్ అందుకుగాను రెడీ అవుతూ కాంపిటీషన్కు లేటుగా వెళ్ళగా అక్కడి యాజమాన్యం టైం అయిపోయిందని చెప్పి భరత్ని పార్టిసిపేట్ చేయనివ్వలేదు. దాంతో భరత్ని ఎలాగైనా నటింపచేయాలని అతని తల్లి తెలిసిన వారి ద్వారా ట్రై చేయగా ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు హిందీలో హిట్ అయిన మదర్ ఇండియా స్టోరీతో ఈటీవీలో మాతృదేవత అనే సీరియల్ చేశారు. ఇక అందులో భరత్కి మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. అలా భరత్ తన 3వ ఏటే చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోయాడు. అలా ఆ సీరియల్ చేస్తూనే అతను నైనా, విన్నర్, కమల్ హాసన్ హీరోగా చేసిన పంచతంత్రం సినిమాలో చేయగా మొదటిగా పంచతంత్రం సినిమా రిలీజ్ అయి భరత్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక అప్పుడే భరత్ ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కళ్ళలో పడ్డాడు. దాంతో భరత్ ఆయన డైరెక్షన్లో మొదటిసారి ఆనందమానందమాయే అనే సినిమాలో నటించి టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ మళ్ళీ శ్రీను వైట్లతోనే కలిసి డి మూవీలో యాక్ట్ చేశాడు. అయితే శ్రీను వైట్ల భరత్ని ఆ సినిమాలో సరిగ్గా వాడుకోలేకపోయానని నా తరువాతి సినిమాలో మంచి రోల్ ఇస్తానని చెప్పి రెడీ సినిమాతో భరత్కి ఒక మెమరబుల్ రోల్ ఇచ్చారు. దాంతో అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగిపోయింది. అలా ఆయన చేసిన వెంకీ, కింగ్, దుబాయ్ శ్రీను, దూకుడు, విశ్వం అని ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలలో భరత్కు ఒక డిఫరెంట్ని శ్రీను వైట్ల డిజైన్ చేసేవారు. దాంతో చిన్న వయసులోనే భరత్ కమల్ హాసన్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, విజయ్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీళ్ళంతా షూటింగ్ టైంలో భరత్తో ఫ్రెండ్లీగా ఉండేవారని, భరత్ అప్పుడు చిన్న పిల్లాడు కావడంతో అందరూ అతన్ని బాగా ముద్దు చేసేవారని భరత్ చెప్పాడు. అలాగే షూటింగ్ కోసం భరత్ ఎన్నో దేశాలు తిరగగా అతనికి యూరోప్ అండ్ థాయిలాండ్ అంటే చాలా ఇష్టమని భరత్ తెలిపారు. అలాగే తనకు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ కానీ ఫిమేల్ క్యారెక్టర్ కానీ చేయడం ఒక డ్రీమ్ అని తెలిపారు. ఇక భరత్ సినిమాలతో పాటు మై డియర్ భూతం, రాజరాజేశ్వరి అనే సీరియల్స్లో కూడా నటించారు. అలా తమిళంలో మొత్తం 12 సినిమాల వరకు నటించిన భరత్ కన్నడలో ఒక సినిమా చేయగా తెలుగులోనే దాదాపు 70 సినిమాలలో నటించారు. అలా తన నటనకు గాను భరత్ 2 నంది అవార్డులను, ఒక తమిళనాడు స్టేట్ అవార్డును అందుకున్నారు. భరత్కి యాక్టింగ్తో పాటు డ్రాయింగ్ వేయడం కూడా బాగా ఇష్టం. ఇక భరత్ చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడంతో తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఆడుకోవడం కుదిరేది కాదు. ఇక షూటింగ్స్ వల్ల భరత్ స్కూల్కి కూడా సరిగా వెళ్ళలేకపోయేవాడు. దాంతో షూటింగ్లో కొంచెం గ్యాప్ దొరికినా భరత్ తల్లి స్కూల్ బుక్స్ ఇచ్చి అతన్ని అక్కడే చదివించి వర్క్ చేయించేది. అయితే తన వెయిట్ని తగ్గించుకోవడం కోసం భరత్ ఇంట్లోనే వర్కౌట్ చేసేవాడు. ఇక చిన్నప్పుడు బాగా లావుగా ఉండే భరత్ అందుకు కారణం తన తల్లి చేసే టేస్టీ ఫుడ్ అని చెప్తాడు. అలా చేస్తున్నప్పుడు ఒకరోజు భరత్ కుడి కంటికి స్ప్రింగ్ తగిలి పెద్ద గాయమైంది.
దాంతో భరత్కి ఆ కంటి చూపు పోయింది. ఇక వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించినా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో తెలిసిన వ్యక్తుల ద్వారా భరత్కి తన తల్లి ఆయుర్వేద చికిత్స ఇప్పించగా 1 సంవత్సరం తర్వాత భరత్కు మళ్ళీ కంటి చూపు తిరిగొచ్చింది. ఇక అప్పటి నుండి భరత్ కొంతకాలం కళ్ళజోడుతోనే బయట తిరిగేవాడు. అలా కొంతకాలం సినిమాలకు కూడా దూరంగా ఉండి అన్నామలై యూనివర్సిటీలో ఆక్యుపెంచర్లో MBA చేసి ఆ తర్వాత PhD కూడా కంప్లీట్ చేసి ఆక్యుపెంచర్లో డాక్టరేట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చి ఆచారి అమెరికా యాత్ర, ABCD, రీసెంట్గానే వచ్చిన గోపిచంద్ విశ్వం సినిమాలో కూడా భరత్ నటించాడు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా 6 సంవత్సరాల వయసు నుండే ధైర్యంగా కెమెరాని ఫేస్ చేస్తూ 80కి పైగా సినిమాలు చేస్తూ అన్నిటిలోనూ న్యాచురల్గా నటించి ప్రేక్షకులను నవ్వించాడు భరత్. ఇలా నటించడం అనేది ఏమీ ఆషామాషి విషయం కాదు. ఇది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది అందరికీ దొరకదు. ఇక భరత్ తల్లి తన కొడుకుని హీరోగా చూడాలని ఒక కోరిక ఉండేది. అయితే ఇది భరత్కు చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఇలా కామెడీ సినిమాలు చేసుకుంటే వెళితే జనాలు ఎప్పటికీ వాళ్ళని అదే విధంగా చూస్తారు. కామెడీ కాకుండా సినిమాలలో వేరే ఏ క్యారెక్టర్ చేసినా అస్సలు పట్టించుకోరు. అందుకే భరత్ కామెడీ రోల్స్కి కొంత గ్యాప్ ఇచ్చి మధ్యలో శ్రీను వైట్లతో సినిమాలు చేస్తూ హీరో అవ్వడానికి కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్ అండ్ ఫైట్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక తన గురువు శ్రీను వైట్ల గారి సహాయంతో అన్ని సెట్ అయి భరత్ కొద్ది రోజుల్లోనే సినిమా హీరోగా లాంచ్ అవ్వబోతున్న టైంలోనే భరత్ తల్లి కపిలాసిని గారు తీవ్రమైన అనారోగ్యం కారణంగా మరణించారు. దాంతో తను హీరో కావాలని కోరుకున్న తల్లి ఇప్పుడు హీరో అవ్వబోతుండగా చూడకుండానే చనిపోయిందని తీవ్రమైన బాధలోకి వెళ్ళిపోయారు. ఇక భరత్ తల్లి చనిపోయిన న్యూస్ తెలియగానే చాలామంది సెలబ్రిటీలు చెన్నైలోని భరత్ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శిస్తున్నారు. ఇక భరత్ ఈ విషయం నుండి త్వరగా కోలుకొని తన తల్లి కోరికను తీర్చడానికి త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని మనం అందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, మాస్టర్ భరత్ లైఫ్లోని కొన్ని విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.